అస్మద్గురుభ్యో నమ. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమ. అష్టాదశ శక్తిపీఠాలలోని 10వ శక్తిపీఠమైన పీఠికాయాం పురుహూతికాదేవి ఆలయము ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఓం ఏలర్షి పూజిత శంభు తస్మై గంగా మదాత్పురా రురావ కుక్కుటో భూత్వా భగవాన్ కుక్కుటేశ్వర దేవీ ఛాత్ర సమాయాత భర్తృచిత్తానుసారిణి పురుహూత సమారాధ పీఠాయాం పురుహూతిక. ఏలుడు అనే మహర్షి శివుని పూజించాడు. శివుడు అతనికి కోరినట్లుగా గంగను అనుగ్రహించాడు. కానీ వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళినంత వరకు గంగ వస్తుందని చెప్పాడు. జటాజూటంలోని గంగ నుంచి చిన్న పాయను వదిలాడు. మితిమీరిన అనుగ్రహం కూడదని కోడిలా అరచి కుక్కుటేశ్వర స్వామి రూపంలో నిలిచాడు. కోడి కూత విని ప్రాతకాల కృత్యాలు తీర్చుకొని తపస్సు చేసుకోవాలని ముని వెనక్కు చూశాడు. నది ఆగింది. ఆ నదిని మహర్షి పేరిట ఏలా నది అన్నారు. కుక్కుటేశ్వరుని వెంట ఆ జగదాంబ కూడా వెంచేసింది. ముందుగా ఇంద్రుడు మాతను గుర్తించి పూజించటం వల్ల ఆమెకు పురుహూతిక అయింది. ఆ తల్లి మనలందరూ రక్షించుగాక. ఓం ఐం ప్రీం శ్రీ పురుహూతికాదేవి నమో నమః. స్థల పురాణం. ఏలుడు అనే మహర్షి శివుని జటాజూటం నుంచి ఓ సన్నని పాయగా పొందిన గంగ ఏలా నది. ఈ నదీ తీరాన వెలిసిన శక్తిపీఠ క్షేత్రమే పిఠాపురం. ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి కోడిగా మారి కూసినందువల్ల దక్షిణాభిముఖంగా ఉంటాడు. స్వామివారికి ఎదురుగా ఒక చిన్న ఆలయంలో ఉత్తరాభిముఖంగా పురుహూతిక శక్తిపీఠము నెలకొని ఉన్నది. ఈ క్షేత్రానికి సంబంధించినట్టి పౌరాణిక గాథ శ్లోకంలోని భావార్థము విశదీకరిస్తున్నది కనుక మనము ఈ స్థల పురాణానికి సంబంధించిన కథను మనం ఇదివరకే ఇప్పుడు చెప్పుకున్నాము. పిఠాపురం పాదగయ ఎలా అయినది? పూర్వము గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రక్కసుడు అయినప్పటికీ ధర్మ సూక్ష్మాలు ఎరిగిన ఉత్తముడు. పుణ్యం చేసిన వారికి స్వర్గము, పాపం చేసిన వారికి నరకము తథ్యమని చెప్పబడింది కనుక గయాసురుడు ఈ విషయమై తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి ఒక విచిత్రమైన ఊహ కలిగింది. పుణ్యకర్మలంటే ఇది అని చెప్పలేనని సత్కర్మలు చాలా ఉన్నాయి. అన్ని సత్కర్మలు అందరూ చెయ్యలేకపోవచ్చు. పైగా తనది అసుర జాతి. సత్కర్మల కంటే దుష్కర్మలే తన జాతి జనులకు ఎక్కువ ప్రీతి. మరి వీరందరికీ సద్గతులు కలగాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. తన జాతి జనుల హితార్థము ఈ గయాసురుడు ఏదైనా మహత్తరమైన కార్యం చేయాలని నిర్ణయించుకొని పరమశివుని గురించి ఘోర తపస్సు ఆచరించాడు. భక్తవ శంకరుడు, ఆ బోళాశంకరుడు ఇట్టే గయాసురునికి ప్రత్యక్షమయ్యాడు. దేవా, మోక్షప్రాప్తి కొరకు పుణ్యకార్యాలను ఎందుకు చేయాలి? ఇతర సులభ మార్గాల్లోనూ పుణ్యం సంపాదించవచ్చు కదా. అందుచేత నన్ను తాకిన వారందరికీ మోక్షప్రాప్తి కలగాలని అనుగ్రహించు అని కోరుకున్నాడు గయాసురుడు. అసురుని ఆంతర్యం అర్థం కాని మహేశ్వరుడు తదాస్తు అనేశాడు. కొంతకాలం గడిచేసరికి స్వర్గనరకాలు అనేవి ఎవరికి పట్టకుండా పోయాయి. ఎందుకంటే జనులు గయాసురుని తాకి స్వర్గం కంటే మిన్నైన ఉత్తమగతిని నేరుగా పొందసాగారు. జీవితాంతం మహాఘోర కృత్యాలను చేసిన వారు ఎవరైనా సరే గయాసురుని చలవ వల్ల మోక్షగామిగా మారిపోసాగారు. స్వర్గ నరకాల ప్రమేయం లేకపోయేసరికి దేవతలు నిర్వ్యాపారులై ఏం చేయాలో తోచక శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. గయాసురుడు రాక్షసుడైన సచ్చరితుడు. చతుర్వేద సారాన్ని కాచి వడబోసినవాడు. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని తెలిసినవాడు. యజ్ఞయాగాదులకు స్పందించే గుణం ఉన్నవాడు అని వివరించి ఏం చేయాలో ఉపదేశించారు శ్రీ మహావిష్ణువు. విష్ణువు చెప్పిన రీతిన దేవతలంతా గయాసురుని దగ్గరికి వెళ్ళి, మేము తలపెట్టిన యజ్ఞానికి పవిత్ర స్థలం ముల్లోకాలను గాలించాము. మహాపుణ్య చరిత్రుడైన నీ దేహం కన్నా పవిత్రమైన స్థలం మాకు కనిపించలేదు. అనుమతిస్తే నీ శరీరం పైన యజ్ఞం చేసుకుంటామని కోరారు.
పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు ఆ అసురుడు. యజ్ఞము ప్రారంభమైనది. యాగ తీవ్రతకు అగ్నితాపానికి గయాసురుడు హతం కాగలడు అనుకున్నదంతా తారుమారైంది. ఏ దురుద్దేశం లేని సచ్చీలుడు, పైగా పరోపకారార్థమై తన దేహాన్ని సైతం ఇచ్చినవాడు ఎలా మరణిస్తాడు? అగ్నికీలల వల్ల చలిస్తున్నాడు తప్ప అంతం కాకుండా ఉన్నాడు. అతని వక్షం మీద శ్రీ మహావిష్ణువు పాదం ఉంచి తొక్కేయడం వల్ల అతడు అణగారిపోయాడు. పోతూ పోతూ, శ్రీహరి, దేవతలకు ఉపకారి, నీ పక్షపాత బుద్ధి ఈనాటిది కాదు నాకు తెలుసు. నీవు నాపై పాదం ఉంచిన 3 చోట్లను పవిత్రంగా ఎవరైతే భావించి శ్రాద్ధ కర్మలు చేస్తారో వారికి సద్గతులు అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ ప్రకారం పిఠాపురం పాదగయ క్షేత్రముగా ప్రఖ్యాతమైంది. బ్రహ్మకపాలము శిరస్సు ఒరిస్సాలోని జాజ్పూర్ నాభి ప్రదేశం కూడా గయా సమానమైనవే. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. మరి యొక్క సంచికలో మరి యొక్క అష్టాదశ శక్తిపీఠంలో ఇది గిరిజాదేవి ఆలయం యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః.